జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న అభయాన్ని ఆనందంగా అందుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నీ జీవితం గొప్పగా నువ్వు ఊహించినట్లుగా సంతోషంగా ఉంటుంది. ఈ తల్లిని నమ్మి, ఈ తల్లిపై నమ్మకంతో ఇప్పుడే విన్నావంటే జీవితం మారుతుంది. ఒక అద్భుతాన్ని నేను సృష్టిస్తాను. నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను. ఏమాత్రం ఇది వదులుకోవద్దు. ఈ మాటలు కేవలం నీకోసమే. ఈ దుర్గమ్మ అభయాన్ని అందిస్తున్నాను కదా. ఈ దుర్గమ్మ అభయహస్తం నువ్వు తాకావు కదా. ఇక నా వాక్కులని జాగ్రత్తగా విను. నీ జీవితం మారుతుంది. ఈరోజు నీకోసం నా అభయహస్తాన్ని ఇచ్చాను. నా అభయాన్ని తాకిన నువ్వు నా ఆశీర్వాదాన్ని అందుకుంటావు. ఎన్నో రోజుల నీ కోరిక తీరుతుంది. నువ్వు నా కోసం రాలేకపోతున్నావు కదా. అందుకే స్వయంగా నా బిడ్డల కోసం నేనే వస్తున్నాను. ఇంద్రకీలాద్రి నుండి దిగి వస్తున్నాను. ఇక నీ జీవితం అంతా ఆనందంగా, ప్రశాంతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా, కన్నీళ్లు లేకుండా హాయిగా జీవిస్తావమ్మా. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది నీకు నేను స్వయంగా అందించబోతున్నాను. నువ్వు అందుకుంటావు కదా. ఇక నువ్వు ఆనందంగా స్వీకరించు. ఈ క్షణమే నా అభయాన్ని తాకు. మరు క్షణంలో నీకు కలగబోయే అదృష్టం నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. అలానే ఈ దుర్గమ్మకు ధన్యవాదములు కూడా చెబుతావు. అమ్మ అభయహస్తం నీకు తోడు ఉండగా ఏదీ నీకు అవసరం లేదు. నీ వాకిట ముందు ఆనందాన్ని, ఆనంద వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షం అలా వచ్చి ఇలా వెళ్ళిపోదు. కుండపోతలా నీకు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఇక చాలు అని అనేంత వరకు ఆ వర్షాన్ని కురిపించబోతున్నాను. అది అవకాశాలుగా అయినా, డబ్బుగా అయినా, సంతోషంగా అయినా, ఎలా అయినా సరే అందిస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, బాధలు నిన్ను చుట్టుముట్టినా సరే, ఎంతమంది నిన్ను అవమానించినా, హేళన చేసినా, నువ్వు పూర్తిగా ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉన్నావు. ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. అందుకే ఈ దుర్గమ్మ నీకోసంగా అభయహస్తం తెచ్చాను. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నిటినీ నాకు అప్పగించు. నేను చూసుకుంటాను. కేవలం నీకు కావలసిందల్లా ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అన్ని విధాలుగా నేను చూసుకుంటాను. అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా అది రాలేదు, ఇది రాలేదు అంటే ఎలా చెప్పు? జాగ్రత్తగా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. కష్టమైనా సరే నవ్వుతూ ఇష్టంగా చెయ్యి. వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి జరిగేలా చేస్తాను. నీ మనసులో ఉన్నది ఈ దుర్గమ్మ నెరవేర్చకుండా ఉంటానా చెప్పు? ఈ కాలం చాలా గొప్పది, అద్భుతమైన కాలం ఇది. నువ్వు అనుకున్నవన్నీ జరిపిస్తాను. అడిగినవన్నీ ఇస్తాను. ఇకపై జీవితం అత్యద్భుతంగా ఉండబోతుంది. ఆనందంగా ఉండబోతుంది. సంతోషంగా జీవిస్తావు. ఒక్కసారి ఈ అమ్మ చూస్తుందా లేదా అని బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా. ఆ అనుమానం వద్దు. నీ జీవితాన్ని నువ్వు మునుపటిలా కష్టాలతో, సమస్యలతో ఆలోచించకుండా కాస్త మార్చి జీవించు. అన్ని ఆలోచనలు పక్కన పెట్టు. జీవితం తప్పకుండా మారుతుంది. నీ కష్టాలను కాస్త మార్చి చూడు. వేరే కోణంలో, వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు. అది కూడా న్యాయమైన దారి ఉండాలి. న్యాయంగా ఉంటే మాత్రమే నీకు ఈ దుర్గమ్మ అనుగ్రహిస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. అన్యాయాన్ని ఎప్పుడు కూడా నేను సహించను అని తెలుసు కదా. నా అభయం నీకు ఇచ్చాను అంటే నీ మంచి మనసు, న్యాయమైన గుణం మాత్రమే, నీ మంచి హృదయం మాత్రమే దానికి కారణమని తెలుసుకో. అందుకే ఆ మంచి న్యాయాన్ని, నీతిని ఎప్పటికీ వదులుకోకు. న్యాయం ఇప్పుడు కఠినంగా ఉన్నా సరే రేపు ఆనందాన్ని ఇచ్చేది ధర్మమే అని గుర్తుపెట్టుకో. అన్యాయంగా ఉండేవాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా సంతోషంగా ఉండొచ్చు. కానీ నువ్వు చెడుదారిలో మాత్రం వెళ్ళకు. అడ్డదారిలో అస్సలు వెళ్ళకు. ఏది ఏమైనా సరే మంచి దారిలోనే నడు. మంచినే తలుస్తూ ఉండు. ఈ దుర్గమ్మ నీకు మంచి జరిగేలా చేస్తాను. ఇక అప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ఎదిరించి నిలబడు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. జీవితమే ఒక అందమైన బహుమతి.
అది నువ్వు ఆనందంగా అనుభవించాలి. కానీ ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు. నీకు తోడుగా నేనుంటాను. ఎప్పటికీ నీ చెయ్యి విడువను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యాన్ని విడవకు. నిలబడు. ఖచ్చితంగా నువ్వు అన్నిటిలో గెలిచే తీరుతావు. ఆ క్షణం నువ్వు కోరుకున్న విజయం నీ సొంతమవుతుంది. విజయం తానుగా నీ వాకిటి ముందు నిలుస్తుంది. నేను చెప్తున్నాను కదా అన్నీ జరుగుతాయని. ఈ దుర్గమ్మ చెప్పింది జరగకుండా ఎక్కడికి పోతుంది చెప్పు? నీకు కావాల్సింది విని అది జరుగుతుంది అని నమ్ము. నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇలా చూడు, ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. ఫలితం అనేది అస్సలు ఆశించకు. ప్రయత్నం ఉండాలి, ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక భయపడుతున్నావు కదా, ఆ భయాన్ని వదిలేసే. ముందుకు వెళ్ళు. నీ అడ్డంకులు తొలగిస్తాను, అన్నిటినీ మారుస్తాను. నీ సమస్యలను వదిలేసి జీవితాన్ని హాయిగా జీవించు. అలా కాకుండా లేనిపోని సమస్యలను నెత్తిన పెట్టుకొని లేనిపోని కష్టాలను తెచ్చుకుంటే నీకు న్యాయం ఎలా జరుగుతుంది చెప్పు? ఇలా చేయడం నీకు న్యాయమేనా? ఈ అమ్మని నువ్వు అడిగేటువంటి ప్రశ్నలటికి సమాధానం నా దగ్గర ఉంది. అన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు వేదన పడతావు? నీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాను. గెలుపులోనే సమాధానమిస్తాను. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉంటావు కదా. ఇక భయాన్ని వదిలేసే. ఇవి నీకు అవసరమా చెప్పు? నేను నీకోసం వచ్చిన జీవితాన్ని మంచిగా ఆనందంగా జీవించు. నేను ఇచ్చిన ఈ జీవితాన్ని నువ్వు అద్భుతంగా నువ్వు ప్రసాదంగా తీసుకున్నావంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆనందంగా ఉండు. అన్నీ నీకే తెలుస్తాయి. ఇక నీకేం కావాలో నిశ్చింతగా నన్ను అడుగు. నువ్వు విజయానికి దగ్గర చేసే బాధ్యత నాది. నిన్ను విజయలక్ష్మిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ దుర్గమ్మదే. అవును, నువ్వు న్యాయం దారిలో నడుస్తూ ఉన్నావు కదా. నిరంతరం నీకు అత్యున్నత స్థాయి అతి త్వరలోనే ఉంటుంది. ఈ దుర్గమ్మని నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళు. అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను. ఒకవేళ నువ్వు న్యాయమైన దారిలో వెళ్తూ ఉన్నప్పుడే కింద పడిపోయావనుకో, నా చెయ్యి అందించి మరీ పైకి లేపుతాను. కాబట్టి ధైర్యంగా ఉండు. వెనకడుగు వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటాయి. నీకు పుష్కలంగా నేను అందిస్తాను. ఇక ధైర్యంగా నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు అండ ఉండగా దిగులెందుకు చెప్పు? బాధపడ్డం మానేసి కింద పడిపోకుండా నేను నిన్ను రక్షించుకుంటాను, కాపాడుకుంటాను. ఒకవేళ నువ్వు పడినా వెంటనే లేపుతాను. ఇంతలా చెబుతున్నా సరే ఇంకా ఆలోచన ఎందుకు చెప్పు? నువ్వు కింద పడిపోగానే కూర్చొని ఏడుస్తూ ఉంటే అది న్యాయం కాదమ్మా. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా చెప్పు? దొరకదమ్మా. ఏదైనా సరే ఏం జరుగుతుందో చూద్దాంలే అని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే జీవితం మారుతుంది. అలా కాకుండా నువ్వు అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు? జీవితం ఎలా మార్పు చెందుతుంది? ఎలా నువ్వు ముందుకు వెళ్ళగలవు? కాబట్టి ఏ విషయాలు కూడా అలానే మనసులో పెట్టుకోకు. ముఖ్యంగా అనవసరమైన విషయాలు అస్సలు నువ్వు తలదూర్చుకో. ఎంత ఖరీదైన బంగారం ఎంత విలువైందో కదా. నువ్వు కూడా బంగారం లాంటి భవిష్యత్తు అందించబోతున్నాను. బంగారం ఎంత విలువైనదో, ఎంత ఖరీదైనదో అంతలా నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తాను. నేను మారుస్తాను. ఇక ఒకరు నిన్ను తాకాలంటే భయపడేంతగా నీ విలువను వజ్రంలా తయారు చేస్తాను. ఇక నువ్వు భయపడకుండా, బాధపడకుండా నిశ్చింతగా ఉండు. దేని గురించి ఆలోచించకు. సంతోషంగా ముందుకు వెళ్ళిపో చాలు. ఈ దుర్గమ్మ నీకు అండ ఉండగా నీకెందుకు భయం? నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.